మైన నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి సాక్ష్యం చెప్తూ ఉన్నారని మరియమ్మ తెనాలి నుంచి వచ్చారు. అయితే తనకి గత 3 సంవత్సరాలుగా హార్ట్ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇంకా బాడీలో చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది, ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించింది, కానీ తన సమస్య మాత్రం అంతే ఉంది. వేదనతో కన్నీళ్లతో తన జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే దేవుని సన్నిధిని, తండ్రి సన్నిధి మినిస్ట్రీకి గురించి తెలుసుకొని దైవజనుల వద్దకు వచ్చే ముందు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒకసారి ఆమె హాస్పిటల్లో చెకప్ చేయించినప్పుడు, అమ్మ నీకు బ్లడ్ పర్సంటేజ్ తక్కువ ఉంది, చాలా నీకు సమస్యలు ఉన్నాయి, నువ్వెందుకు ఇంత నిర్లక్ష్యం చేసావని వైద్యులు మందలించారు. దీనికి సంబంధించి మెడిసిన్స్ అయ్యి వాడమని చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ ఈమె రెస్ట్ తీసుకోమని డాక్టర్ చెప్తే ఈమె పోయిన ఆదివారం దేవుని యొక్క సన్నిధికి రావడం జరిగింది. దైవజనులు బాప్తిస్మాలు ఇచ్చే ఆ స్థలం దగ్గరికి తను వెళ్ళి దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంది. అయ్యా, ఇట్లాగా ఈ సమస్యలతో బాధపడుతున్నాను, ప్రార్థన చేయండి. వైద్యులైతే రిపోర్ట్స్ కూడా ఇచ్చారు, చాలా రెస్ట్ తీసుకోవాలన్నారు, కానీ మీ గురించి విన్నాను, దైవ సన్నిధిలో దేవుడు చేస్తున్న కార్యాల గురించి విన్నాను, మీ ప్రార్థన చేస్తే నాకు స్వస్థత అవుతుంది అనే విశ్వాసంతో వచ్చానన్నప్పుడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, నువ్వేం భయపడవాకని చేతులుంచి దైవజనులు ప్రార్థించి పంపించారంట. ఆ తరువాత తను 2 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ అవి తీసుకుని వెళ్ళి ఏ వైద్యుడికైతే చూపించారో ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ నార్మల్లో ఉంది, సమస్త విధములైనటువంటి వాటి నుంచి సంపూర్ణమైన స్వస్థత ఇచ్చాడు. ఇదేంటమ్మా ఇలాగ నార్మల్గా రిపోర్ట్స్ ఉన్నాయని చెప్పారంట. కార్యము చేసి దేవుడు ఘనపరిచిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.